పర్వత లాంటి మనుషులై మనం ఎవరిని బండ అనుకుంటాము, ఎవరిని అండ అనుకుంటాం. సిచ్యువేషన్ ఏంటండి, వాళ్ళు అలా చేయొచ్చు. మనం ఎవరి మీద నింద మోపలేము. పరిస్థితిని బట్టి పర్వతలాగా ఉన్న మనుషులు కూడా తొలగిపోతారండి. ఎవరి లోకాలు. ఇంటికి ఒక పెద్ద మనిషి లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుంది తెలుసండి. మనకు తెలియని విషయాలు ఏముందండి. మన ఇంటి పెద్ద మనిషి ఏంటంటే మన సంఘానికి పెద్ద మనిషి యేసయ్య గారిని పోగొట్టుకున్నప్పుడు మనందరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించారా? మనం ఊహించామా? మనం ఆలోచించామా? అసలు ఎవరి ఆలోచనలో కూడా లేదు. సరే యేసయ్య గారికి ఏదైనా అయితే ఏంటో అని థింకింగ్ థాట్ కూడా చాలామందికి లేదు. ఎవరో మూర్ఖులు ఆలోచించుంటారేమో తప్ప దాదాపు మనకి ఎవరికి థాట్లో థింకింగ్ కూడా లేదు. సడన్గా ఇంటికి పెద్ద మనిషి, సంస్థకు ఒక పెద్ద మనిషి మనకి ఎన్నో విషయాలు బుద్ధి చెప్పి, అన్నీ ఉండొచ్చండి. ఇప్పుడు మనకు అన్నీ జరుగుతుండొచ్చు. కానీ మన బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ అని అంటూ ఉంటారు. మనకి ఏదైనా బాధలో ఉన్నప్పుడు, మనం ఎక్కడైనా తడబడినప్పుడు అట్లా కాదరా ఇట్లా కాదరా అని చెప్పి బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద మనిషి యేసయ్య గారు. మనం బాధపడుతున్నాడు, ఏం కాదులేరా ఎంతమంది జరుగుతుంది అని ధైర్యం చెప్పడానికి ఒక పెద్ద దిక్కు. మనం ఏం తప్పుతురై అట్లా కాదు ఇట్లా అని చెప్పి గద్దించి బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద దిక్కు లేకపోతే అది ఎంత లోటండి. మనం ఎంత సేవన చేయొచ్చు, ఎంతైనా పరుగులు ఏదైనా చేయొచ్చండి. ఒక పెద్ద దిక్కు, ఇంటికి రావగానే ఒక పెద్ద దిక్కు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇంటికి వస్తే ఒక పెద్ద దిక్కు. ఇంట్లో పర్వతం లాంటి మనుషులు సడన్గా ఏదో పరిస్థితి ప్రభావాన్ని బట్టి మనం విడిచిపోతే ఏంటంటే మన పరిస్థితి. అబ్రహామే సర్వం అనుకుని బయలుదేరి వచ్చింది కదా, నా భర్త ఉన్నాడు నాకేంటి, ఆయన నా పోషకుడు, ఆయన నా సంరక్షకుడు అనుకుని వచ్చింది కదండి. ఆ సంరక్షించవలసిన వ్యక్తి పరిస్థితి ప్రభావానికి లోనై సమాజానికి భయపడి, లోకానికి భయపడి, ఆచారాలకు భయపడిపోయి ముఖమును చాటు చేసుకుంటే ఒక స్త్రీ జీవితంలో కలుగుతున్న కలత ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించాలి. పెద్ద దిక్కు, కొన్నిసార్లు పెద్ద దిక్కు అనుకుంటాం, వాళ్ళే దూరంగా కదిలిపోతారు, తొలగిపోవచ్చు, నేను ఒంటరిగా మిగిల్చవచ్చు. పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఎవడైనా రావాలని భయపడతాడండి. కోట్ల రూపాయల అప్పుని ఎవరైనా తొంగి చూశారండి? అటువైపున రమ్మని చూద్దాం. ఎవడైనా లక్షల రూపాయలు అప్పు ఉంది, ఎవడైనా తొంగి చూశాడు? అటు రాలా. అప్పు చేసింది ఆయనే, తీరుస్తాడు. ఆ దర్జా ఇది వేరు. కడతాను పోరా, కడతాను పో, వడ్డీ తీసుకుంటున్నావు పో అంటాడు. ఆ పెద్ద మనిషి పలికే వేరు, ఆ మాట వేరు. ఎవడు రాడటు వైపున అప్పిచ్చినవాడు ఏంటండి, అన్న చూడండి అన్న కొంచెం అని బతిమాలుతుంటాడు. అదేంటో కానీ అప్పిచ్చిన వాడేమో కుక్కలాగా తిరుగుతుంటాడు, తీసుకున్నాడేమో దర్జాగా కూర్చున్నట్టు. అదేంటో అర్థం కాదు నాకు అసలు. అప్పిచ్చిన వాడేమో చిన్న సంచిని చేతులు పట్టుకొని మన ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. మన అప్పు చేసేమో సోఫాలు కొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని, వచ్చావా టైంకి వచ్చేస్తావు కదా సూర్యోదయంలాగా అన్న, మరేంటి వడ్డీ సంగతి అంటే, ఉండు అమ్మాయి ఒక కప్ కాఫీ వీడికి అన్న. కాఫీ ఎందుకన్నా, ముందు డబ్బులు, ముందు టీ తాగరా. అంటే టీ పెట్టిందే వాడి డబ్బులతో, టీ పెట్టిందే వాడదాం. అదేంటో మరి అప్పు చేసే వాళ్ళకి ఎంతో మరి అంత డేర్ ఏంటో నాకు అర్థం కాదు. పెద్ద మనుషులు ఉంటారండి, కడతాం రేపోరా ఆడిపోతారా. మనిషి కొండంత మనిషి ఇక్కడలా ఇస్తాను పోంటారు. అదే ఆ పెద్ద మనిషికి సంథింగ్ ఏదైనా జరిగిందనుకో దిగుతారండి. ప్రతి వాడికి అలుసాయి. నేను మొన్న కూడా చెప్పాను, సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. నేను సమాధి కార్యక్రమానికి వెళ్తే సరే సమాధి కార్యక్రమం మన వాళ్ళేమో అక్కడ ఏంటండి, అటు చచ్చిపోయాడు పాపం, ఆయన అటు చచ్చాడో మనకు తెలీదు. మనమేమో ఆయన నీతిమంతులే అనుకుంటాం కదండి. మీరందరూ నాకు నీతిమంతులాగా కనబడుతున్నారు. ఎర్ర చీరలో ఉన్నా, పచ్చ చీరలో ఉన్నా, పసుపు చీరలో ఉన్నా, మాస్క్ వేసినా మాస్క్ లేకపోయినా అందరూ పరిశుద్ధులాగే కనబడుతున్నారు. మీరు కూడా అందరూ పురుషులందరూ కూడా నాకు పురుషోత్తములాగే కనబడుతున్నారు. నాకేం తెలుసండి. సరే నేను వెళ్ళాను, అక్కడేమో నూతన యెరూషలేము పాటను, ఏదో సచ్చినోడు ముందేమో యెరూషలేము పాట పాడుతున్నారు. నాకు అప్పటి వరకు తెలియదు ఆ పాట పాడొచ్చే. మనం నాకు తెలిసిన కొన్ని ఏంటండి ఎవరు అవి తెలుసు. మనోళ్ళు అక్కడ నూతన పెళ్ళికై అలంకర, ఏది సచిన శవం పెళ్ళికి అలంకరించబడింది. ఎవడు చేసుకుంటాడు దాన్ని పెళ్ళి? ఇప్పుడు ఏంటండి పెళ్ళికై అలంకరి, ఎంత మొత్తం అయితే పాడుతున్నాం మనం. స్తోత్రం, హల్లెలూయా.
కొంతమంది పీల గొంతు వేసుకొని పాడుతుంటారు, మనకు దడబుట్టిపోతుంది అంతే. అసలు సంబంధమే లేదండి, ఆ సిచ్యువేషన్కి సంబంధం లేకుండా పాడుతుంటారు. మనోళ్ళేమో పాడుతారు తను. సరే నేను తొందరగా కానిస్తే అంటే రోజుకి 4-5 పాతి పెట్టాలి. మనం ఏమో ఒకరన్నా రోజుకి 4-5 పాతి పెట్టాలి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ మనది. అసలు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు మనం అసలు ఇళ్ల స్థలాలు ఇచ్చేవాళ్ళకన్నా ఖాళీ ఉంటుందేమో, కానీ మనకు అసలు ఖాళీ ఉంటుంది. అసలు వరుసగా మా భాషలో చాలా అక్కడ ఆమె చచ్చిపోయింది, ఇక్కడ ఏమి చచ్చిపోయింది, ఆమె చచ్చిపోయింది అంటే వాళ్ళు ఎవరెవరో కూడా నాకు తెలియదు ఒకసారి. ఎందుకంటే లెక్కకు మించిన సంఖ్య. పాతి పెట్టడమే కన్నా ఈరోజు 10 మందిని పాతి పెట్టాలి కోలాలి కదా. సో నేను వెళ్ళాను కార్యక్రమం నుండి, ఇంకా 4 పాతి పెట్టాను. అరే ఒకే లైఫ్లో ఒకే డేలో ఎన్ని ఎమోషన్స్ అండి మాకు. ఒక చోట ఏమో ఫీలింగ్ ఫేస్ పెట్టి పాతి పెట్టాలా, ఒక ఫీలింగ్ పెట్టాలి కదా. అక్కడికి పోయి అంటే మరి బాగోదు కదా, కొడతారు ఎవడో మెంట్లోడు అంటే. సరే అక్కడ ఎమోషన్గా ఫీల్ అయిపోయి కొంచెం మనకి దుఃఖం రాకపోయినా తప్పదు. మనకి ఎంత దుఃఖపడతామండి, 1-2 చెప్పండి. శవాల దగ్గర ఏడవాలంటే ఏమైపోవాలి చెప్పండి, నేను శవం అయిపోవాలి. సో నేను ఎమోషన్ అయిపోయి ఫీల్ అయిపోయి అక్కడ చేశానా, వెంటనే ఒక 10 నిమిషాలు ఇంకొక చోటుకి వెళ్ళాను. అక్కడ వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ఎమోషన్లు మార్చుకోవాలి. ఆల్రెడీ అక్కడ దుఃఖంలో ఉండి వచ్చాను, ఇక్కడ ఆడ మరి మళ్ళీ వెంటనే ఫీలింగ్ మార్చి హ్యాపీ బర్త్డే టు యూ అని మళ్ళీ ఇక్కడ ఎమోషన్ మారాలి. మళ్ళీ ఇంకొక చోటు మళ్ళీ ఇంకో 10 నిమిషాలు అక్కడ కళ్యాణం కమనీయం అంటారు. ఏందండి ఇది? ప్రైజ్ ది లార్డ్. అంటే లైఫ్లో చూడండి, నేను ఓకే ఒక కార్యక్రమానికి వెళ్ళాను. వాళ్ళ నాన్నంటే చాలా మంచోడు అనుకున్నారంట వాళ్ళు, చాలా ఉత్తముడు పురుషోత్తముడు అనుకున్నారు. సడన్గా ఒక ఆటో వచ్చిందండి అడావుడిగా. అంతవరకు ఆ దరిదాపులు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు అసలు. సడన్గా ఆటో వచ్చింది. ఆ ఆటో నుండి ఒక ఆమె ఎర్రచీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకునింది. ఆమెతో 4-5 దిగారు. నేను ఎవర్రా నాయన ఇవి మన ఖాతాలాగా లేవే. ఆ పెద్ద దిక్కు లేకపోయేసరికి అందరూ వచ్చి పడ్డారు. ఇదేనండి జీవితాల్లో కొన్నిసార్లు మన పర్వతం లాంటి పెద్ద మనుషులు కొన్నిసార్లు మన లైఫ్లో ఉండాలి. వాళ్ళు ఉన్నంత వరకు ఒక సెక్యూర్ అండి. అమ్మ నాన్న ఉన్నంత వరకు ఆ సెక్యూర్ వేరు. ఇంట్లో పెద్ద మనిషి ఉన్నంత వరకు ఆ సెక్యూర్ వేరు. మనం ఎక్కడ తిన్నా ఎక్కడ తిరుగుతున్నా ఆ పెద్ద మనుషులు ఏ సమస్యలను వాళ్ళు చూసుకుంటారు. కానీ దేవుడు అన్నాడు, లైఫ్లో పర్వతం లాంటి మనుషులు కదిలిపోతారు కొన్నిసార్లు. సడన్గా తెల్లారి లోపల ఏంటంటే మనకి ఇక్కడ గోరంట్ల కొండ ఉంటుంది. మన తెల్లారి లోపల కొండ లేకపోతే ఎట్లా? మనకు ఒక ఆశ్రయం ఉందండి. మనం నిద్రలేసరికి ఆశ్రయం లేదు. మనం ఒక టెంట్ కింద పడుకున్నాం, తెల్లారి లోపల ఆ టెంట్ లేదు. ఏం జరుగుంటుంది ఏంటి? ఎంత వేదన, ఎంత వ్యాకులు. దేవుడు అన్నాడు, శారా పర్వతం లాంటి అబ్రహాం కదిలిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప మాత్రం నేను ఎన్నటికి విడిచిపోదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.